गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। ప్రియ ఆత్మబంధువులారా, మనం మన జీవిత కాలంలో ఆనందంగా ఆరోగ్యంగా అనుకున్నది జరిగే విధంగా జీవించాలి అంటే మనం కూడా యోగంలో ఏ సూత్రాలను అమలు చేయాలో వాటిని తెలుసుకొని అమలులో పెట్టాలి. సాధారణంగా మనల్ని పక్కత్రోవ పట్టించేటటువంటి కొన్ని దురభ్యాసాలు ఉంటాయి. అవి మనకు కొంత జ్ఞానం రాగానే గర్వపడుతూ ఉంటాం, అహంకారానికి లోనవుతూ ఉంటాం. సంపద రాగానే మనల్ని మించిన వారు లేరు అని అనుకుంటాం. అలాగే ఎవరైనా ప్రశంసిస్తే చాలా పొంగిపోతాం, ఎవరైనా విమర్శిస్తే చాలా కుంగిపోతాం. అంటే ఇలాంటి ఆటుపోటులు మన మనస్సుని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎవరైతే నిజమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వారు అహంకారానికి, గర్వానికి, అసూయకి లోను కాకుండా ఉంటారు. అట్లాగే సమభావాన్ని మనసులో కలిగి ఉంటారు. అంచేత మనం మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనం గర్వాన్ని వదిలిపెట్టాలి. సంపద మనకు పెరిగినప్పుడు సహనాన్ని కూడా పెంచుకోవాలి. ఆనందమయ జీవితాన్ని గడిపేందుకు అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మనకు ఎలా వస్తాయి అంటే మనం గురువు చెప్పినటువంటి వాక్యాలను శ్రద్ధగా విని మన నిత్య జీవితంలో వాటిని అమలు చేసుకున్నప్పుడే వస్తాయి. అంచేత ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ కృష్ణ భగవానుడు గీతలో చెప్పారు. నిన్ను ఎవరో వచ్చి ఉద్ధరించరు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. అంటే గురువైనా మన శ్రేయోభిలాష అయినా మనకి మంచిని చెప్తారు. ఆ మంచిని వారు చెప్పినప్పుడు పెడచెవిని పెట్టకుండా శ్రద్ధగా దాన్ని జీవితంలో అమలు చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అందుకనే ఆదిశంకరులు కూడా ఒక మంచి మాట చెప్పారు. సత్సంగం అనేది మనకు మన జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది, మోక్షాన్ని కూడా సిద్ధింపజేస్తుంది అన్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎంత చక్కటి క్రమాన్ని వారు చెప్పారో చూడండి. జీవన్ముక్తిని కూడా ప్రసాదించగలిగేటటువంటి శక్తి సత్సంగానికి ఉన్నది అని. ఈ సత్సంగాన్ని ఏ వయసులో ఉన్నా సరే ఆ వయసు వాళ్ళు వెంటనే అమలు చేయటం మంచిది. గురువాక్యాన్ని శ్రద్ధగా విని అది నిత్య జీవితంలో మననం చేసుకుంటూ ఎప్పుడైతే ఆచరణలో పెట్టడం అలవాటు చేసుకుంటామో అప్పుడు సత్సంగ ఫలితం లభిస్తుంది. సత్సంగం అంటే నిరంతరం మహానుభావులు చెప్పేవి వింటూ కూర్చోవటం అనే భావన కాదు. ఒక్కసారి విన్నా దాన్ని మనస్సులో ఎక్కించుకొని ఆచరణలో పెట్టాలి. మనందరికీ తెలుసు, మహాభక్తురాలుగా పేరెన్నిక గన్నవారు మీరాబాయి. ఆవిడ ఒకసారి భగవద్గీత వినాలనుకుంది. ఒక గొప్ప పండితుడు వచ్చి భగవద్గీత
చెప్పడం ప్రారంభం చేశారు. చేసిన వెంటనే ఆమె ఒక్క వాక్యం వినగానే, అయ్యా మహానుభావ, ఇక గీతా సారమంతా నాకు బోధపడింది, ఎంతో ఆనందం కలుగుతోంది నాకు, ఇంత చక్కటి గీతను మొదలుపెట్టినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను అన్నారు. అంటే ఆ పండితుడికి అర్థం కాలేదు. ఏమిటిది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఒక్క పద్యపాదం మాత్రమే వారు గానం చేశారు. ఆ మహాతల్లి ఆ ఒక్క పద్యపాదంలోనే సకల వేదాంత సారాన్ని, జీవిత సారాన్ని ఆవిడ గ్రహించారు. ఆమె ఏమని గ్రహించింది అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు కదా, అక్కడే చాలా విశేషం ఉంది. ధర్మ క్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ధర్మబద్ధంగా జీవించండి అని ఆవిడ అర్థం తీసుకున్నారు. అంటే పదాలు కొంచెం అటు ఇటు మార్చగానే రమణీయమైన అర్థం వచ్చేసింది. అంచేత మనం ఎక్కడున్నా సరే ధర్మబద్ధంగా ఉంటే అదే మనకి శ్రేయస్సును కలిగిస్తుంది. అందుచేత మన జీవితంలో మనం శాంతంగా ఉంటేనే సౌఖ్యంగా ఉంటాం. ఆ సౌఖ్యము అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. మానవుడు ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడు. అంచేత విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు గ్రహించవలసింది ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా మనం అహంకారానికి లోను కారాదు. ఎంత నిగ్రహాన్ని కలిగి ఉంటే అంత ఆనందాన్ని జీవితంలో పొందుతాం. వినయం అనేది విద్యకు శోభను కలిగిస్తుంది అన్నారు. అందుకే విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, ఆత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతసుఖం. ధనం లభించాలన్న పాత్రత లభించాలి. పాత్రత లభించాలి అంటే వినయం ఉండాలి. కాబట్టి విద్యావంతుడికి నిజమైనటువంటి అలంకారం ఏది అంటే వినయమే అన్నారు. అహంకారానికి లోనవుతే ఎంత అనర్థం జరుగుతుందో ఓ చిన్న దృష్టాంతం ద్వారా మీకు తెలియజేస్తాను. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప సంగీత విద్వాంసుడంటే, ఆయన గినక పాట పాడితే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి, శిశువులైన పశువులైన ఎవరైనా సరే ఆ పాట విని పరవశించిపోతారట. ఆయనకి కాస్త గర్వం ఎక్కేసింది. నేను గొప్ప విద్వాంసుణ్ణి, ఎవరినైనా సరే మైమరిపించగలను అనుకున్నాడు. ఒకసారి ఆయన ఒక సర్కస్కు వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక చిన్న బఫూను ఆ సర్కస్సు లోపల ఉన్నటువంటి బోను లోపల ఉన్నటువంటి పులిని చిన్న కర్రతో తాను ఎలా చెప్తే అలా ఆడేట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆట అయిపోగానే మరలా బోన్లోకి ఆ పులిని ఎక్కించేశారు. ఈ విద్వాంసుడు అన్నాడు, అంత చిన్న బఫూనే పులిని అధీనంలో చేసుకుంటే నేను నా సంగీత కళ ద్వారా దాన్ని నేను మైమరిపింపజేయగలుగుతాను అని ఒక ప్రకటన చేసి ఆయన ఆ బోన్ దగ్గరికి వచ్చి సంగీతం పాడటం వినిపించాడు. ఎప్పుడైతే ఆయన పాట పాడుతున్నాడో ప్రేక్షకులంతా ఆనందిస్తున్నారు. ఆ బోను తెరని పైకి లేపారు. దానిలో నుంచి పులి వచ్చేసి ఆ సంగీత విద్వాంసుడికి రక్కి వేసేసింది. ఆయన భయభ్రాంతులకు లోనే పరిగెత్తాడు. అంతలోకి నిర్వాహకులు ఆ పులిని మరలా జాగ్రత్తగా బంధించి లోపల పెట్టారు. మరి ఏమిటి, అంతగా ప్రభావం వేయగలిగిన సంగీతం కూడా ఆ పులిని ఎందుకు మైమరిపించలేకపోయింది అంటే, యథార్థానికి ఆ పులికి చెవుడు, దానికి వినపడదు. మరి ఆ బఫూన్ అయితే కర్రతో సైగలు చేసి అలవాటు చేశాడు కాబట్టి అతను చెప్పినట్టుగా
అది ఆడింది. విద్వాంసుడు పాడిన దానికి అదేమీ స్పందించకపోగా తన సహజ స్వభావమైన క్రూరత్వంతో అతని మీదకి పడింది. అంచేత ఇక్కడ గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, సంగీత విద్వాంసుడికి ప్రతిభ ఉంది, కానీ అది అన్ని చోట్ల పనిచేయలేదు. అంచేత మనిషిగా మనం ప్రతిభా సంపన్నులం అయి ఉండొచ్చు, ధనవంతులం అయి ఉండొచ్చు, అధికార దర్పం, అధికార పరిచయాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా అహంకారానికి లోనవ్వకూడదు. అలా ఎప్పుడైతే అహంకారానికి లోనవుతామో అప్పుడు అనేక రకాల అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అలాగే యోగం ద్వారా మనం నేర్చుకునేటటువంటి మరొక గొప్ప లక్షణం సహనం. కోపము, ఆవేశము మనకి అవకాశాలను కూడా చేజార్చి వేస్తూ ఉంటుంది. అందుకని అవకాశం చేజారిపోకుండా ఉండాలి అంటే మనిషి కాస్త సహనాన్ని కూడా వహించాలి. అందుకనే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. ఎంతో చక్కగా చెప్పారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. ఎప్పుడైతే మనం శాంత గుణాన్ని అలవాటు చేసుకుంటామో అప్పుడు ఆనందప్రదమైన జీవితాన్ని గడపగలుగుతాం. అంచేత యోగాభ్యాసం చేయటం ద్వారా గురువుగారి యొక్క సత్సంగం ఏర్పడుతుంది. ఆ సత్సంగంలో విన్నటువంటి అంశాన్ని మనసులో ధరించి ప్రతినిత్యం కూడా గర్వం, అహంకారం, మదం, మాత్సర్యం లాంటి దుర్గుణాలు ఏవీ కూడా లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. సహనానికి ఎంత శక్తి ఉంటుంది, మనం ఎలా జీవితంలో వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా విదురుడు మహాభారతంలో చాలా చక్కగా తెలియజేశారు. మాలకరి పుష్పములు కోయుమాడ్కి, తేటి పువ్వు తేనియ కొనియడి పోల్కి, ఎదురు కందకుండగా కొనునది కార్యఫలము, బొగ్గులకు ఓలె మొదలంట పొడవజనదు. ఎప్పుడైనా సరే పూలన్నిటినీ సేకరించి మాల కట్టాలి అని మనం అనుకుంటే ఆ పువ్వు కోసేటప్పుడు ఆ తోటమాలి ఏం చేస్తాడంటే మొక్కకి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా పూలు వస్తాడు. అంటే తేనెటీగ గినక పుష్పానికి హాని కలిగించకుండా ఆ పుష్పంలో ఉన్న తేనెని ఎలాగైతే క్రోలుతుందో ఆ తరహాలోనే ఆ తోటమాలి కూడా పుష్పాలను కొయ్యాలి. అంతే. అలాగా ఎదుటివారికి మనసును నొప్పించకుండా, ఎదుటివారి యొక్క మనసును గాయపరచకుండా మనం వారి నుండి ప్రతిఫలాన్ని పొందాలే తప్ప వారికి హాని కలిగించకూడదు. అలాగే కాలిన కట్టె నుండి బొగ్గును వేరుడేయడానికి గట్టిగా నేలకేసి ఆ కట్టెను ఒత్తేస్తాం, ఆ బొగ్గులు ఊడిపోతాయి. ఆ తరహాగా మొండిగా మాట్లాడి కఠినంగా వ్యవహరిస్తే మానవ సంబంధాలన్నీ దెబ్బతినిపోతాయి అని మహాభారతంలో విదురుడు చాలా చక్కగా చెప్పాడు. అంచేత మనం మన జీవితంలో చక్కటి అలవాట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడును ఎప్పుడూ దూరంగా ఉంచాలి. ఎంత దూరంగా ఉంచితే అంత ఆనందం. అందుకే ఏమన్నారంటే శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం హస్తసహస్రేషు దుష్టం దూరేణ వర్జయేత్. బండికి 5 అడుగుల దూరంలోనూ, ఏనుగుకి 1000 అడుగుల దూరంలోనూ, అలాగే గుర్రానికి 10 అడుగుల దూరంలోనూ ఉంటే మంచిది.
ఇక దుష్టుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నారు. దుష్టత్వం అనేది మనిషి యొక్క అలవాట్ల మీద, వ్యవహారం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల దుర్వ్యసనాలను ప్రోత్సహించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడైతే మనం యోగాన్ని శ్రద్ధగా చేస్తూ ఉంటామో ఆ యోగం యొక్క సాంగత్య ఫలం వల్ల ఈ దుర్గుణాలన్నీ కూడా క్రమంగా దూరం అయిపోతాయి. వాటిని మళ్ళీ తలుచుకోకూడదు. యోగం వచ్చేసింది అనేటటువంటి గర్వం రాకూడదు. అప్పుడు మాత్రమే మనం ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతాం. అందుకని యోగం ఉంటే రోగం లేదు, యోగం ఉంటే రోగం లేదు, భక్తి ఉంటే భయం లేదు, సహనం ఉంటే క్రోధం లేదు, జ్ఞానం ఉంటే శోకం లేదు, జ్ఞానం ఉంటే శోకం లేదు. ఇది ఒక మంచి జీవిత సత్యం. దీన్ని తెలుసుకొని మనం మన నిత్య జీవితాన్ని ఆనందమయంగా, సుఖప్రదంగా, సన్మార్గంలో ప్రయాణింపజేసుకోవాలి. ఇది యోగం బోధించేటటువంటి పరమార్థంగా గ్రహించాలి అని అందరం కూడా తెలుసుకొని ఆనందంగా జీవిద్దాం. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.